బుక్ చేయము, అటువంటి కార్యక్రమం మేము పెట్టుకోము. రైట్. సునీతారెడ్డి గారు నమస్తే అండి. సునీత గారు, సుప్రీంకోర్టు 3 నెలల గడువు విధించడం ద్వారా ఈ జంపింగ్ జపాన్లకు అసలు ఎలాంటి సందేశం పంపింది అనుకోవాలి సుప్రీంకోర్టు? మేడం మేడం వినిపిస్తుందా మా వాయిస్? చెప్పండి. ప్రైమ్ నైమ్లకు ప్యానల్ ఉన్నకు మీకు శుభ సాయంత్రం. రీసౌండ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మాట్లాడండి. మేడం చెప్పండి. అయితే ఇప్పుడు బ్రదర్ చెప్తున్నారు, మేమైతే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని వెల్కమ్ చేస్తున్నాం మేడం. ఏదైతే యాంటీ డిఫెక్షన్ ఏదైతే ప్రోత్సహిస్తున్నారో ఇప్పుడే బ్రదర్ చెప్తున్నారు, హార్స్ రైడింగ్ వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, మేమేం చేయలేదు అని చెప్తా ఉన్నారు మేడం. మనం గతంలో నుంచి కూడా తీసుకుంటాం మేడం. కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కాంచి మనం చూస్తున్నాం మేడం, ఏ విధంగా టిఆర్ఎస్ వాళ్ళని కొనుక్కొని లాస్ట్ మినిట్ వరకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా, వాళ్ళని డిస్క్వాలిఫై చేయకుండా వాళ్ళు చేర్చుకున్నారు. మనకు ప్రత్యేక తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ప్రజలు గౌరవించి వాళ్ళకు పూర్తి మెజారిటీ ఇచ్చినాక కూడా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను మేడం, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా లాస్ట్ సిపిఎం పార్టీల నుంచి కూడా చేర్చుకున్నారు. వైసీపీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చేర్చుకున్నది మనం చూసాం. డైరెక్ట్ వాళ్ళు ఏ మాత్రం నైతికత లేకుండా, ఏ మాత్రము ప్రజల తీర్పు గౌరవించకుండా, ఏ మాత్రం రాజ్యాంగాన్ని గౌరవించకుండా మంత్రి పదవులే ఇచ్చిండ్రు మేడం. ఏమన్నంటే మేము ఆ పార్టీ పక్షాన్ని జాయిన్ చేసుకున్నాం అంటారు. ఏ ఒక్కరిని ఒకే రోజు వాళ్ళు ఎవరు జాయిన్ కాలేదు మేడం. 5 సంవత్సరాలు జాయిన్ అవుతా ఉంటే లాస్ట్ మినిట్ కు మేము పక్షాన్ని జాయిన్ చేసుకున్నామని చెప్పి దాన్ని వాళ్ళు నమ్మబలికే విధంగా ప్రయత్నం చేసింది తప్ప అక్కడ డైరెక్ట్ ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని, ఒక గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేని ఒక ప్రజలు గౌరవించి తీర్పుని పక్కకు పెట్టి మీరు తీసుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి డైరెక్ట్ శ్రీనివాస్ యాదవ్ గారికి, సబితా ఇంద్రారెడ్డి గారికి, వీళ్ళందరికి డైరెక్ట్ మంత్రి పదవులు ఇచ్చారు. మళ్ళీ రెండోసారి ఎలక్షన్ 2018 లో వాళ్ళకి దాదాపుగా చాలా భారీ మెజారిటీ వచ్చింది. అయినా కూడా మళ్ళీ యాంటీ డిఫెక్షన్ మళ్ళీ ప్రోత్సహించారు, మళ్ళీ జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తాము. సేమ్ టు సేమ్ వ్యక్తులు కూడా అటు ఇటుగానే ఉన్నారు మేడం. దానికి సంబంధించిన వ్యక్తులే చాలా వరకు అటు పోయిన వాళ్ళే ఇటు వచ్చారు. ఇప్పుడు బ్రదర్ చెప్తా ఉన్నారు, పార్టీని పడేస్తారు, పార్టీ కూలిపోతుంది, ప్రభుత్వం పడిపోతుంది అని కామెంట్ చేశారు. ఆ భయంతో మేము జాయిన్ చేసుకున్నాము అని ఈ వీళ్ళు చెప్తారు. వాళ్ళేంది మేమేదో అభివృద్ధి ఎరగబెడుతున్నాము అని జాయిన్ అయినారు వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఈయనేమో చెప్తున్నాడు, కానీ అన్న వాళ్ళు మీ దగ్గరే ఉన్నారు మేడం. ఫస్ట్ ఎవరైతే కడియం శ్రీహరి గారు ఫస్ట్ ప్రెస్ మీట్ ఫస్ట్ టాక్ చేసిందే ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు పడిపోతుందని ఫస్ట్ మాట్లాడిందే. మీరు కావాలంటే నేను వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను. కడియం శ్రీహరి గారే మాట్లాడారు ఆ మాట. ఆయనే తెల్లవారేసరికి పోయి జాయిన్ అయిపోయినాడు. మీకు ఎవరైతే కామెంట్లు చేసినారో ఆ నాయకులంతా మళ్ళీ మీ దగ్గరే ఉన్నారు. కానీ ఒకటి అడుగుతున్నాను మేడం, వాళ్ళు చేసిండ్రు దానికి మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మొన్న ఎలక్షన్ జరిగేటప్పుడు మేనిఫెస్టోలో ఏం పెట్టింది కాంగ్రెస్ పార్టీ? యాంటీ డిఫెక్షన్ అనేది మనం ప్రోత్సహించొద్దు, ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళని రాళ్ళిచ్చుకొని కొట్టాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడిండ్రు వాళ్ళ ఎల్ఓపి లీడర్. ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో ఒక రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు ఆయన. ఈ రాజ్యాంగాన్ని కాపాడేదానికి నేనే పుట్టినా, ఈ రాజ్యాంగాన్ని అందరూ కిల్ చేస్తున్నారు, నేనే కాపాడుతున్నా అని చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి బ్రదర్ని నా ధర్మ సందేహం అడుగుతున్నా, ఇప్పుడు మీకు ఆ 10 మంది లేకుంటే మీ ప్రభుత్వం పడిపోతుందా? మీరు అంత సూక్తులు శుద్ధులు చెప్పిన మీరు యాంటీ డిఫెక్షన్ అనేదే మేము ప్రోత్సహించము, మేము రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పిండ్రు, రాళ్లతో కొడతామని చెప్పిండ్రు, అర్ధరాత్రి పోయి కండువాలు కప్పిరు. వాళ్ళు ఎమ్మెల్యేల ఇళ్లలో పోయి అర్ధరాత్రి కండువాలు కప్పుతున్నారు మేడం. మీరు రాజ్యాంగాన్ని ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తున్నారు? మీరు తీసుకోండి, మేమేం కాదనట్లేదు కదా. మీకు అంత ధైర్యము దమ్ము వాళ్ళు ఖచ్చితంగా బహిరంగంగా ఓపెన్ గా నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీ ఎమ్మెల్యేగానే ఉంటూ
మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు అంటే ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా చెప్పండి. దానం నాగేందర్ గారు ఉన్నారు మేడం, ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఆయన ఏ పార్టీలో గెలిచాడు? బీఆర్ఎస్ పార్టీలో గెలిచాడు. గెలిచినాక నీకు పార్టీ మారేది ఉంటే నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో పోయి ఎంపీ టికెట్ తీసుకొని గెలవాల్సి ఉండే. మీకు అంత చిత్తశుద్ధి, అంత నైతికత, అంత ఇజ్జతు, విలువలు, ఈ రాజకీయం అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుల మీద మీకు ఏమాత్రం గౌరవం ఉంటే మీరు ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు, పోయి కంటెస్ట్ చేయాల్సింది. ప్రజలు తీర్పిచ్చే వాళ్ళే. జాతీయ పార్టీకి రిప్రజెంటేటివ్ గా మీరు మాట్లాడుతున్నారు. తెలంగాణ మేము ఎంత గౌరవంగా చూసినామంటే గెలుస్తారా గెలవరా అని కాదు. మాకు ఈటెల రాజేందర్ గారు మా పార్టీలోకి వచ్చింది మేడం, మేము రాజీనామా పెట్టించి ఎలక్షన్లకు వెళ్ళినాం. మళ్ళీ రెండోసారి మాకు వచ్చేసి రాజగోపాల్ రెడ్డి గారు కూడా వచ్చారు మా పార్టీలో, కాంగ్రెస్ పార్టీల నుంచి మా పార్టీలోకి వచ్చారు. వచ్చినప్పుడు కూడా మేము రాజీనామా చేయమని చెప్పి తీసుకున్నాం మేడం. గెలవడం ఓడడం అనేది సెకండరీ, మేము రాజీనామా పెట్టి తీసుకున్నాం. ఇక గోవా కంటూ వస్తే, గోవా ఎలక్షన్ అయినాక వీళ్ళు మేము గెలిచినాము, మాకు మెజారిటీ ఉంది అని కనీసం గవర్నర్ దగ్గరికి పోయి లెటర్ కూడా ఒక పక్షంగా ఇవ్వని పరిస్థితులలో మా పార్టీ పోయి మేము మెజారిటీ నిరూపించుకుంటామని పోయి చూపించినప్పుడు ఆయన ప్రభుత్వం ఏర్పాటుకు మా పార్టీని పిలిచింది మేడం. పిలిస్తే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. మీరు ప్రజా క్షేత్రంలో గెలిచినప్పుడు మీరు పోయి గవర్నర్ నేను మాట్లాడా, దయచేసి గౌరవంగా గోవాలో 10 మంది మేడం ప్లీజ్ ఆన్సర్ దిస్. గోవాలో 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కండువా మార్చలేదా మీరు? చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి మేడం. మీరు మహారాష్ట్రలో ఏం చేస్తున్నారు? పార్టీని చీల్చారు కదా మీరు. మాట్లాడుతున్నాను, దయచేసి మీరు బ్రేక్ చేయొద్దు. రెస్పెక్ట్ చేస్తున్నాను, ఇంకో మళ్ళీ బాగుండదు. నేను కూడా మాట్లాడగలను, మీరు మాట్లాడకుండా చేయగలను, అది కరెక్ట్ కాదని చెప్తున్నా. హిమాచల్ ప్రదేశ్ గురించి చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లో వాళ్ళ పూర్వ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు కొడుకు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఏదైతే వీళ్ళు 6 గ్యారంటీలను ఇచ్చి అన్ని దొంగ వాగ్దానాలు ఇస్తే అవన్నీ నెరవేర్చకుంటే ప్రజలలో పోతే తిరగబడుతున్నారు మేము అని చెప్పేసి ఆయన వచ్చి నేను రాజీనామా పెడతా, నేను పక్కకు పోతా అని చెప్పి ఆయన అక్కడ వీళ్ళు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది మేడం. అక్కడ మాకేం సంబంధం మేడం? మేమేమన్నా వాళ్ళ గవర్నమెంట్ ని పడేసినామా? ఇంకా మహారాష్ట్రకు వస్తున్నా మేడం. మహారాష్ట్రలో మేమేమన్నా వీళ్ళ ప్రభుత్వాన్ని పుంజుకున్నామా మేడం? అక్కడ కంటెస్ట్ చేసింది మేము శివసేన మేము అలయన్స్ లో కంటెస్ట్ చేసినాం. మేము కంటెస్ట్ చేసి మేము ప్రభుత్వం ఏర్పాటు చేసే అన్ని సీట్లు మేము గెలుచుకోవడం జరిగింది. గెలుచుకున్నాక మీరు ఒక తోక పార్టీగా ఆ పార్టీకి మద్దతుగా మారిపోయి మేము సీట్లు గెలిచినాక ఆ పార్టీని మీరు మా అలయన్స్ పార్టీ నుంచి డివైడ్ చేసి మీరు వాళ్ళకు ఆశలు పెట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మీరు తీసుకెళ్ళారు. అందులో ఒక సగ భాగానికి సగం మందికి ఏదైతే శివసేన ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందో, ఏ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పుట్టిందో, ఏ కాంగ్రెస్ అవకాశాలకు విరుద్ధంగా పుట్టిందో ఆ జమ్మూ కాశ్మీర్ లో ఏం మాట్లాడుతున్నారండి? మరి మీరు ముఫ్తీ గారితో జమ్మూ కాశ్మీర్ లో ముఫ్తీ మహబూబా గారితో ఏం చేస్తున్నారండి? జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్ లో మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? ముఫ్తీ మహబూబా గారితో మీరు ఏం మాట్లాడుతున్నారండి? కర్ణాటకలో 2019లో ఏం చేస్తున్నారండి? జేడీఎస్ తో మీరు చేయలేదా? కుమారస్వామి గారితో మీరు కలిపి 22 ఎమ్మెల్యేలు మీరు కొనలేదా? మీరు ఆ రోజు గవర్నమెంట్ టాపులు కాలేదా? ఆ రోజు గవర్నమెంట్ పడిపోయిందా? యడ్యూరప్ప గారు మళ్ళా ఛార్జ్ తీసుకోలేదా? కుమారస్వామి గారు రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన మీరు దగ్గర తీసుకోలేదా? మీరు ఇది చేయలేదా? మీరు అంటే దేశ ప్రజలందరూ చూస్తుంటే వాళ్ళ ముందు మీరు సమాధానం చెప్పుకోలేక
మీరు చేస్తున్నది అనైతికత అని చెప్పుకోలేక సమాధానం చెప్పుకోలేక మీరు ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం మేడం? మీరు మళ్ళీ మీరు వచ్చేసి క్లీన్ చిట్ గా మీరు చెప్తున్నారు. మేము చేసింది మాత్రం మీకు ఒక రీజన్, ఒక లాజికల్, మీకు కావాల్సింది ఒక రేషనల్. దీని గురించి మాట్లాడితే ఎట్లా మేడం? మీరు అర్థం కాదు మేడం. మేడం మీరు ఇక్కడ చెప్పేటంటే మీరు ఇది కరెక్ట్ కాదు మేడం. సునీత గారు మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. సునీత గారు, సుమిత్రానికి అవకాశం ఇద్దాం, సుమిత్ర గారికి అవకాశం ఇద్దాం. ఓకే ఓకే, మీరు మాట్లాడారు ఇంతవరకు, మీకు చాలా టైం ఇచ్చాను. సుమిత్ర గారితో మాట్లాడదాం. సుమిత్ర గారు ఓకే నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. కాంగ్రెస్ పార్టీ చేసే విధానాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే వ్యక్తి రాజ్యాంగాన్ని కిందేస్తున్నారు. ఇవాళైనా సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడైనా మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీ వాళ్ళతో రాజీనామా పెట్టించండి, ప్రజలకి వెళ్ళండి. ఏంటి ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లము? మీ రాజ్యాంగాన్ని కాపాడుతామని పట్టుకొని తిరుగుతున్నారు మీ లీడరు, మరి అదెందుకు చేయట్లేదు? సుమిత్ర గారితో మాట్లాడదాము. యాంటీ డిఫెక్షన్ అనేది చట్ట విరుద్ధం 10th షెడ్యూల్ ప్రకారం అని మీకు తెలుసు, మరి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? వాళ్ళెవరో రైట్, దీనికి మొహమ్మద్ గారు ఆన్సర్ చేయాలి. మీరు చెప్పినట్టుగా దానికి మొహమ్మద్ గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మరి మీరెందుకు ప్రోత్సహిస్తున్నారు?